ప్రొఫెసర్ సార్, సార్ మన ఇండియాలో ప్రిడామినెంట్గా 2 మాన్సూన్ సీజన్స్ ఉంటాయి. అవును సార్. సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. కానీ మనకి మేజర్ రెయిన్ఫాల్ అంతా కూడా సౌత్ వెస్ట్ ద్వారానే వస్తుంది. ఎందుకని? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి సార్. మనకి ఇవి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఎలా వస్తుందో మనం అర్థం చేసుకోవాలి సార్. చాలామంది మాన్సూన్ అంటే రెయిన్ఫాల్ అనుకుంటారు సార్. బట్ మాన్సూన్ అంటే రెయిన్ఫాల్ కాదు. మాన్సూన్ అంటే అది ఒక విండ్ సిస్టమ్ అంతే సార్. అయితే మాన్సూన్ మనకి మరి రెయిన్ఫాల్ ఎలా ఇస్తుందంటే అది విండ్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒక మౌంటైన్ కానీ లేదా ప్లాట్యూ కానీ అడ్డంగా వస్తే విండ్స్ పైకి లేచి రెయిన్ఫాల్ని ఇస్తాయి. దీన్నే మనం ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని చెప్పి పిలుస్తాం సార్. ఇక్కడ మాన్సూన్ రెయిన్ఫాల్ కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ సార్. అయితే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని 2 సీజన్స్ ఉన్నాయి. 2 సీజన్స్ కూడా ఇంపార్టెంట్ అయినా కూడా ఇండియాకి వచ్చే రెయిన్ఫాల్లో 75% వరకు రెయిన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో వస్తుంది. నియర్లీ 13% వరకు రెయిన్ఫాల్ మాత్రమే నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో వస్తుంది. దీనికి కారణం ఏంటంటే సార్, మెయిన్గా వాటి యొక్క నేచర్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది సార్. ఫస్ట్ మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ చూసుకుంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి ఇండియా మీదకి ఇండియన్ ఓషన్ వైపు నుంచి, అరేబియన్స్ నుంచి, బే ఆఫ్ బెంగాల్ నుంచి, వీటి నుంచి ఇండియా మీదకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది సార్. అంటే ఇది మనకి సముద్రం మీద నుంచి ల్యాండ్ మీదకి ట్రావెల్ చేస్తుంది. దీన్ని మనం ఆన్సోర్ విండ్స్ అంటాం సార్. జనరల్గా మనకి ఎప్పుడైనా విండ్స్ ఆన్సోర్ ఉన్నాయంటే అవి వచ్చేటప్పుడు తమతో పాటు ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ తీసుకొస్తాయి. ఎప్పుడైతే మాయిశ్చర్ కంటెంట్ తీసుకొస్తున్నాయో ఆటోమేటిక్గా అవి మౌంటైన్ రేంజెస్ని దాటేటప్పుడు రెయిన్ఫాల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సో ఇండియా మొత్తానికి కూడా అవి మ్యాక్సిమం కేసెస్లో ఆన్సోర్ విండ్సే సార్. బట్ అదే మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్స్కి వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎటువైపు నుంచి వస్తుందంటే మనకి నార్త్ ఈస్ట్ వైపు నుంచి, అంటే హిమాలయస్ వైపు నుంచి, ఇటువైపు నుంచి ఆరిజినేట్ అయ్యి ఇలా నార్త్ ఈస్ట్ వైపు నుంచి సౌత్ వెస్ట్ వైపుగా ట్రావెల్ చేస్తుంది. అండ్ మరి దాని యొక్క ఆరిజిన్ చూసుకుంటే అవి చాలా వరకు ల్యాండ్ మీద ఆరిజినేట్ అయ్యి సముద్రం వైపుగా వెళ్తున్నాయి సార్. అంటే ఇవి ఒక ఆఫ్షోర్ విండ్స్. ఆఫ్షోర్ విండ్స్ ఎప్పుడు మనకి అంత ఎక్కువగా రెయిన్ఫాల్ ఇవ్వలేవు సార్, ఎందుకంటే ల్యాండ్ మీద వచ్చే విండ్స్కి మాయిశ్చర్ కంటెంట్ ఉండదు కాబట్టి. బట్ అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ పూర్తిగా రెయిన్ఫాల్ ఇవ్వదని కాదు సార్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ పర్టికులర్గా ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ మీద నుంచి ట్రావెల్ చేసి సౌత్ కోస్టల్ ఆంధ్ర కానీ, లేకపోతే తమిళనాడు స్టేట్స్కి కానీ, కేరళ, కర్ణాటక కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ఈవెన్ శ్రీలంకకి వెళ్ళేటప్పుడు అది ఆన్సోర్ విండ్గా వెళ్తుంది కాబట్టి వాటికి రెయిన్ఫాల్ ఇవ్వగలరు సార్. ఈవెన్ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్కి ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో సైక్లోన్స్ కూడా ఫామ్ అవుతాయి సార్. ఆ టైంలో మనకి కొంచెం సైక్లోన్ ఫామ్ అనే కండిషన్స్ ఫేవరబుల్గా ఉండి సైక్లోన్స్ కూడా ఫామ్ అయ్యి సైక్లోనిక్ రెయిన్ఫాల్ కూడా వస్తుంది. అందువల్ల ఎంతో కొంత కనీసం 13% అయిన రెయిన్ఫాల్ వస్తుంది. అండ్ ఆ టైంలో మెజారిటీ ఆఫ్ ద ఇండియా డ్రైగానే ఉంటుంది సార్. గాట్ ఇట్. థ్యాంక్ యూ.